మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాసవి జై జై వాసవి భక్త మహాయులందరికీ కూడా ముఖ్యమైన మనవి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం శరదృతు ఆశ్వేజ మాసం శుద్ధ పాడ్యమి సోమవారం అనగా ఈరోజు 22/9/2025 తేదీ నుండి ఆశ్వేజ శుద్ధ త్రయోదశి అనగా 4/10/2025 శనివారం వరకు శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయమునందు భక్తులందరి కూడా సహాయ సహకారముతో కమిటీ వారి ఆధ్వర్యములో దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాన్ని జరపబడుతున్నది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 10 రోజులు నవరాత్రి పండుగలు వస్తుంది. కానీ ఈ సంవత్సరము ఏకాదశి అనగా 11 రోజుల దసరా నవరాత్రి కార్యక్రమాలు జరపబడుతున్నది. ఎందువల్ల అంటే ఇది 4 సంవత్సరాలకు ఒక్కసారి వస్తూ ఉంటుంది. అంటే ఒక్కరోజు గ్యాప్ ఉండి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఈ దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో జగజ్జనైన చండికా పరమేశ్వరి నవదుర్గ అవతారంలో అవతరించి దుర్గాష్టమి రోజు మహిషాసురుని సంహారం చేసి మహానవమి రోజు శాంతింపచేయడానికే చండీ హోమంతో చేసి దశమి రోజు ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి, గ్రామము దేశము అన్నీ కూడా సస్యపరివారంగా ఉండాలని చెప్పేసి ఆ జగన్మాత అమ్మవారు అందరికీ కూడా విజయం కలగాలి అని చెప్పేసి విజయదశమి పండుగ రోజు విజయం పలుకుతూ అమ్మవారు రాజరాజేశ్వరి మరియు విజయలక్ష్మీదేవి అవతారంతో అలంకరింపచేసి భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి అమ్మవారు మనస్ఫూర్తిగా కోరుతూ అందరినీ కూడా విజయం పలుకుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికే ఈరోజు 22వ తారీఖు మన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల గ్రామం అనగా దిగువ శ్రీశైలం పేరు గావించిన పెద్దదోర్నాల గ్రామమునందు శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయమునందు దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభం చేయబడి ఉన్నది. ఈరోజు ఉదయము సుహాసినుల చేత అలాగే కన్యపిల్లల చేత అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని జరుపుకొని అష్టోత్తర కలశం అనగా 108 కలశాలతో గంగాజలాన్ని తీసుకొని వచ్చేసి భక్తుల చేత అమ్మవారికి గంగాభిషేక కార్యక్రమాన్ని కూడా జరిపి ఉన్నాము. అలాగే ప్రధాన కలశదాత కీర్తిశేషులు పర్చూరి ఎల్లయ్య గారి కుమారుడు, కీర్తిశేషులు పర్చూరి సుబ్రహ్మణ్యం గారి కుమారుడు, పర్చూరి వెంకట సుబ్బారావు గారి చేతుల అఖండ దీపారాధన మరియు గౌరవాధ్యక్షులైన వెచ్చ వెంకటరమణ గుప్తా గారి చేతిలో కలశ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరుపుకొని ధ్వజస్తంభాన్ని మనకు సహకరించిన దాతలైన వెచ్చ వెంకటరమణ గుప్తా గారి చేతిలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని జరుపుకొని ఉభయదాతుల చేత అంకురార్పణ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. కావున ఈ కార్యక్రమాలు దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ జగన్మాతని వేడుకుంటున్నాము. అమ్మవారు నవదుర్గాదేవి అవతారంలో అవతరించి ఇక్కడ పీఠారోహణ జరిగి ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదము స్వీకరించగా కోరుతున్నాము. జై వాసవి జై జై వాసవి.